22 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి నాకు లాస్ట్ వీక్ పెద్ద మెయిల్ పంపించింది. రెగ్యులర్గా స్కిన్ కేర్ రొటీన్స్ చెప్పమని, ప్రోడక్ట్స్ రికమెండ్ చేయమని నాకు చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ మెయిల్ చదివిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. తను ఒక విలేజ్లో ఉంటుంది. తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నప్పటికీ కొంతమంది బ్యూటీ క్రియేటర్స్ చేసిన వీడియోస్ చూసి కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ని, ఫెయిర్నెస్ సోప్స్ని ఆర్డర్ చేసిందంట. ఫస్ట్ 1 మంత్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట. ఇప్పుడు 4 మంత్స్ అయ్యింది. ప్రెజెంట్ తన ఫేస్ అంతా గుంటలు పడిపోయి డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే తను జస్ట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న స్కిన్ మండిపోతుందంట. ఒకప్పుడు ఇదే అమ్మాయికి చిన్న పింపుల్ కానీ లేదా చిన్న స్కార్ కానీ లేకుండా నార్మల్ స్కిన్ ఉండేదంట. తను హాస్పిటల్కి వెళ్ళటానికి దగ్గరలో స్కిన్ డాక్టర్స్ ఎవరూ లేరంట. ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు, నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు, మీరు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని తన ఫొటోస్ కూడా పంపి నాకు మెయిల్ చేసింది. హాస్పిటల్కి వెళ్దామంటే దగ్గరలో స్కిన్ డాక్టర్స్ ఎవరూ లేరు. ఇంట్లో పేరెంట్స్ ఏమో తిడుతున్నారు. అద్దంలో చూసుకోవాలంటే తనకి ఏడుపు వస్తుందంట. తన మెయిల్ అంతా చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఎంత అవేర్నెస్ వచ్చినా కూడా ఇంకా ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ చాలా సర్క్యులేట్ అవుతుంది. ఇన్స్టెంట్ మనీ కోసం, వ్యూస్ కోసం మార్కెట్లో ఏది పడితే అది సేల్ చేసేస్తున్నారు. కొన్ని పనిచేయని ఫేక్ ప్రొడక్ట్స్ అయితే ఇంకొన్ని మన స్కిన్ ని బ్లీచ్ చేసి పర్మనెంట్ గా డ్యామేజ్ చేసే స్ట్రాంగ్ కెమికల్స్. మీలో చాలా మందికి నేను ఈ వీడియోలో చెప్పే విషయాలు తెలియకపోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తే మీ మనీ, మీ స్కిన్, అలానే మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ముఖ్యంగా టీనేజర్స్ కి రీచ్ అవ్వడానికి వెంటనే లైక్ చేయండి. నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద రియల్. మీలో ఎంతమందికి ఫెయిర్నెస్ కి, బ్రైట్నెస్ కి ఉన్న రియల్ డిఫరెన్స్ తెలుసు? ఫేక్ బ్యూటీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ మార్కెటింగ్ ట్రిక్ ఏంటంటే ఫెయిర్నెస్, బ్రైట్నెస్ రెండు ఒకటే అని నమ్మించడం. బ్రైట్నెస్ అనేది సైంటిఫిక్ టర్మ్, క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఫెయిర్నెస్ అనేది ఒక ఎమోషన్. మీరు ఈ టర్మ్స్ ని అర్థం చేసుకున్నంత వరకు వాళ్ళు ఆ ఫెయిర్నెస్ సోప్స్ ని, ఫెయిర్నెస్ క్రీమ్స్ ని కొని అమ్ముతూనే ఉంటారు. మనం వాడి మోసపోతూ ఉంటాం. ఫెయిర్నెస్ అండ్ బ్రైట్నెస్ కి ఉండే డిఫరెన్స్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఒక 2 పింక్ షర్ట్స్ ని ఇమాజిన్ చేసుకోండి. ఒక పింక్ షర్ట్ క్లీన్ గా వాష్ చేసి ఐరన్ చేసి ఉంది. ఇంకొక పింక్ షర్ట్ బాగా నలిగిపోయి ముడతలు పడిపోయి ఉంది. టెక్నికల్లీ 2 పింక్ షర్ట్సే. వాష్ చేసి ఐరన్ చేయటం వలన అది బ్రైట్ గా కనిపిస్తుంది. బట్ దాని ఒరిజినల్ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ముడతలు పడి మురికైన రెండో షర్ట్ కూడా వాష్ చేసి ఐరన్ చేస్తే అది కూడా బ్రైట్ గా మారుతుంది. అంతేగాని పింక్ షర్ట్ వైట్ షర్ట్ అయితే అవ్వదు. మన స్కిన్ కూడా అంతే. మన స్కిన్ హెల్దీగా ఉంటే అది మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. బట్ దాని ఒరిజినల్ స్కిన్ కలర్ అయితే చేంజ్ అవ్వదు. ఫెయిర్నెస్ అనేది మన న్యాచురల్ స్కిన్ కలర్. ఇది మన జెనెటిక్స్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. సింపుల్ గా మన స్కిన్ లో మెలనిన్ తక్కువ ఉంటే స్కిన్ లైట్ టోన్ లో ఉంటుంది. అదే ఎక్కువ మెలనిన్ ఉంటే డార్క్ టోన్ లో ఉంటుంది. ఏ ఫెయిర్నెస్ సోప్ కానీ, ఏ ఫెయిర్నెస్ క్రీమ్ కానీ టెక్నికల్ గా మీ స్కిన్ ఒరిజినల్ కలర్ ని చేంజ్ చేయలేవు, అన్లెస్ మీ DNA లో చేంజెస్ చేస్తే తప్ప. సో ఏదైనా బ్రాండ్ మీకు స్కిన్ వైటనింగ్ అని కానీ, ఫెయిర్నెస్ అని కానీ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంది అంటే అదే పెద్ద రెడ్ ఫ్లాగ్. ఆ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇవ్వండి. మరి దేన్ని ట్రస్ట్ చేయాలి? బ్రైట్నెస్. ఈ టర్మ్ ని మీరు ట్రస్ట్ చేయొచ్చు, బట్ విత్ క్లారిటీ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. బ్రైట్నెస్ అంటే మన స్కిన్ ఎంత హైడ్రేటెడ్ గా, స్మూత్ గా, క్లీన్ గా ఉంది అని. మంచి డైట్, ప్రాపర్ హైడ్రేషన్, క్లీన్ లైఫ్ స్టైల్ అండ్ కరెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే న్యాచురల్ గా మీ స్కిన్ టెక్స్చర్ బ్రైట్ గా మారుతుంది. ఇంకా మెయిల్ పంపించిన అమ్మాయి విషయానికి వస్తే నేను తనకి పర్సనల్ గా డీటెయిల్ గా మెయిల్ చేశాను. స్టాండర్డ్ బ్యారియర్ రిపేరింగ్ మాయిశ్చరైజర్ సజెస్ట్ చేసి డైట్ లో కొన్ని చేంజెస్ చెప్పి వీలైనంత తొందరలో కొంచెం దూరమైనా కానీ ఒక మంచి డర్మాట్ ని కన్సల్ట్ చేయమని చెప్పాను. తన కేసులో స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళితేనే తన స్కిన్ ని డైరెక్ట్ గా ఎగ్జామైన్ చేసి వీలైనంత త్వరగా స్కిన్ హీల్ అవడానికి హెల్ప్ చేయగలుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్సే మీరు కనుక ఫేస్ చేసినట్లయితే వెంటనే అలాంటి ప్రొడక్ట్స్ వాడటం మానేయండి. అండ్ అలానే మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ ని, బ్యూటీ క్రియేటర్స్ ని చూసి యాక్టివ్స్ ఉండే ప్రొడక్ట్స్ ని యూజ్ చేయొద్దు. చాలా బేసిక్ మినిమల్ రొటీన్ బిల్డ్ చేసుకోండి. మీకు ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా చాలా బేసిక్ కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండే బేసిక్ క్లెన్సర్స్ లైక్ సెటాఫిల్, సింపుల్ ఆర్ సెరావే లాంటివి. అలానే బ్యారియర్ రిపేర్ చేసే స్టాండర్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో కొన్ని ప్రొడక్ట్స్ ని నేను ట్యాగ్ చేస్తాను. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్స్ ని, క్లెన్జర్స్ ని యూజ్ చేయండి. లేదు స్కిన్ ఇంకా ఇరిటేట్ చేస్తున్నట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా మంచి స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అలానే ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ అయినట్లయితే తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. మీలాంటి ఇంకొంతమందికి అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ నేను లాస్ట్ వీడియోలో బ్యారియర్ రిపేర్కి హెల్ప్ చేసే ఒక ప్రోడక్ట్ రివ్యూ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.